వెల్కమ్ బ్యాక్. సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనే లేదు. అయినా సరే పశ్చిమ బెంగాల్లో తామే అధికారంలోకి వచ్చేసినట్లు బీజేపీ ఫీల్ అవుతోంది. స్వయంగా ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు అదే మాట. మే 4న మమతా సర్కార్ రాష్ట్రం నుంచి పరారవుతుందంటూ డైలాగుల మీద డైలాగులు వేస్తున్నారు. అయితే దీది కూడా ఏం తక్కువ తినలేదు. మీ ఆత్రం ఉత్సాహం కాస్త తగ్గించుకోండి, మే 4న అసలు ఫలితాలు వస్తాయి, అప్పుడు చూద్దురు అసలు మజా అంటూ మమతా బెనర్జీ కూడా ఫైర్ అవుతున్నారు. దీంతో అందరి ఫోకస్ ఏప్రిల్ 29న జరిగే పోలింగ్ పైనే కేంద్రీకృతమయ్యింది. దీదీ పనైపోయింది, ఇక ఇంటికేనంటూ ప్రధాని మోదీ ఫైర్. మే 4న అసలు సినిమా చూద్దురంటూ దీదీ కౌంటర్. పశ్చిమ బెంగాల్లో ఫైనల్ స్టేజ్ పోలింగ్ కి అంతా సిద్ధమవుతుండటంతో మోదీ దీదీ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్కి చేరింది. ఇంకా పోలింగ్ ఉన్నా ఆ తరువాత మే 4న కానీ ఫలితాలు రావు. అయినా సరే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కింది క్యాడర్ వరకు ప్రతి ఒక్కరూ వెస్ట్ బెంగాల్లో పీఠం తమదే అనే ధీమా ప్రదర్శిస్తున్నారు. ఇక జస్ట్ మే 4 రావడమే తరువాయి వెంటనే బీజేపీ ప్రభుత్వమే ఇక్కడ ఏర్పాటవుతుందన్న రీతిలో ప్రసంగాలు కూడా సాగుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ పదే పదే టీఎంసీ సిండికేట్ ఇక రాష్ట్రం వదిలిపోతుందంటూ చెప్పారు. ఫస్ట్ ఫేజ్ లో 92% దాటిన పోలింగ్ తృణమూల్ కాంగ్రెస్ పతనం కోసమేనంటూ బీజేపీ ముందు నుంచి చెబుతోంది. అదే రకమైన సెంటిమెంట్ ని ఇంకా వ్యాప్తి చేయడం ద్వారా సెకండ్ ఫేజ్ లోనూ దాన్ని మించిన పోలింగ్ జరగాలని స్వయంగా మోదీనే పిలుపునిచ్చారు. దీంతో ఓటర్లలో బీజేపీకే అనుకూలమైన వాతావరణం ఉన్నట్లుగా కలరింగ్ ఇస్తోంది. మొదటి దశలో జరిగిన పోలింగ్ లో బీజేపీ 110 స్థానాలు గెలుచుకుంటుందని అమిత్ షా చెబుతుంటే తామే 125 సీట్లు గెలుస్తామని టీఎంసీ ప్రకటించింది. ఈ దశలో అసలు పోటీ చేస్తుందో లేదో అన్నట్లుగా తన ఉనికి కోల్పోయింది కాంగ్రెస్. అయితే ఫస్ట్ ఫేజ్ ముగియగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. మోదీ దీదీ ఇద్దరు ధనవంతుల కోసమే పనిచేస్తారంటూ ఆరోపించారాయన. అయితే రాహుల్ చేసిన ఈ కామెంట్లను బీజేపీ తమకి అనుకూలంగా మార్చుకుని వైరల్ చేసింది. దీంతో టీఎంసీ తమ ఆరోపణలను ఇంకాస్త పెద్దది చేసి అసలు రాహుల్ గాంధీ ఇక్కడ బీజేపీ కోసం పనిచేస్తున్నారంటూ మండిపడింది. ఏప్రిల్ 29న జరిగే పోలింగ్ లో 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాలకు ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది. ఈ లోపున వీలైనంత ఎక్కువగా ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తుండగా తమకి ఓటర్లు సైలెంట్ గా మద్దతు పలుకుతున్నారని మే 4 నాటి రిజల్ట్స్ లో అది కనబడుతుందంటూ టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది.